గెలుస్తాను, దాని నుంచి నాకు హోప్ వస్తుంది అనుకునే మాట మాత్రం ఐఎమ్ సారీ, దట్స్ నాట్ ట్రూ. ఆల్ ది బెస్ట్. ఫస్ట్ బీజిఎం ఇష్టం అన్నాలే నవ్వా బీజిఎం వేసి ఓవర్ స్టార్ట్ చేస్తున్నాడు కానీ వాడి కష్టాలు చెప్పాలి, వాడిని బాధ పెట్టాలి, బీజిఎం లేయాలి, మళ్ళీ వచ్చి వాడిని ఓదార్చాలి. యాక్చువల్ గా వీనికి రీచ్ ఉంది, ఆ బన్నీ ఓడికి రీచ్ బాగుంది, రీచ్ ఉంది. వాడుకున్నారు, లిటరలీ వాడుకొని పక్కకు పంపించారు కానీ ఏం చేయలేరు ఆడ. అంటే కూర్చో, స్టాండ్. ఇప్పుడు రాడ్ ఫేవరెట్ బెస్ట్ ఫ్రెండ్ ఐ లవ్ బిగ్ బాస్ అంట. ఎనీ కమెంట్స్ రాడ్ రోస్? కాదన్నా, ఇప్పుడు ఐ లవ్ బిగ్ బాస్ అని చేతి మీద వేసుకుంది, హెడ్ మీద కూడా వేసుకుంటా అని చెప్పింది. అయితే ఈవిడ కమెంట్ సెక్షన్ లో ఒకడు కమెంట్ పెట్టిండు, శ్రీజ రెస్పెక్ట్ బటన్ అని. నాకు అర్థం కాదు దాని ఆ థింగ్ లో ఆవిడకి ఎందుకు రెస్పెక్ట్ ఇస్తావు? ఆవిడ మనీ కోసం చేస్తుంది, తన కోసం తాను చేస్తుంది, తను బెనిఫిట్ అవ్వడానికి చేస్తుంది, తను గెలవాలనుకొని చేస్తుంది. మీలా డబ్బులు సంపాదిద్దాం అనుకుంటున్నా. పెట్టాల్సింది నువ్వు పెద్ద ఎరుపు బటన్ అని చెప్పి. రెస్పెక్ట్ బటన్లు చూస్తే బుర్ర పాడైతుంది. అరే అది దానికోసం చేస్తుందిరా, అది అదే దానికోసం ఆడుతుంది. ఈ కొడుకులకి ఏదో నీ తల్లి కోసం ఆడినట్టు. ఇట్లాంటి వాళ్ళు ఉన్నందుకు వీళ్ళు ఇంత రెచ్చిపోతురే గానీ ఒలింపిక్స్ లో పాల్గొని మెడల్ పట్టుకొచ్చిన వాళ్ళు, లిటరల్లీ గోల్డ్ మెడల్ మన తెలంగాణ తెలుగు స్టేట్స్ లేడీస్, ఓకే, వాళ్ళు ఫ్రూట్స్ అమ్ముకుంటారు. నిన్న వైరల్ అయింది నాకు, ఏం చేయలేం అమ్మాయి ఏందిరా అనిపిస్తుంది. చేయాల్సింది ఏంటంటే మీకు 10 minutes ఇస్తాను. ఈ 10 minutes లో 1 kg వెయిట్ ఎవరు పెరగగలుగుతారో వాళ్ళు ఈ టాస్క్ ని గెలిచినట్టు. 10 నిమిషాల్లో 1 కిలో పెరగాల. బిగ్ బాస్ టాస్క్ అంటే ఇంకంతే మరి. ఓకే, చాలా టాక్టికల్ గా ఆడిండు మిలిటరీ వాడు. ఆడు ఇంకొకటి వచ్చిన వాళ్ళకి మైండ్ లేదు కానీ వీడు చాలా టాక్టికల్ గా ఆడిండు. వాళ్ళు ఇచ్చారు 2 items. అంటే 10 minutes లో నీ వెయిట్ 1 kg కంటే ఎక్కువ పెంచాలి. అలా 2 items ఇచ్చారు, రైస్ ఇచ్చారు, బన్ ఇచ్చారు. మిలిటరీ బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు, బన్ను వాటర్ అబ్జర్వ్ చేస్తుంది, రైస్ ఆల్రెడీ వాటర్ అబ్జర్వ్ చేసుకొని రైస్ అయింది. ఆడేం చేస్తాడు మిలిటరీ వాడు, మొత్తం బన్ను తినుకుంటే కొంచెం 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 నీళ్ళు అవుతాడు, ఆ లోపల వెయిట్ ఎక్కువైపోతుంది. వీడేం చేస్తాడు, సరిగ్గా వాళ్ళు ఆడుంటే 1 లీటర్ నీళ్ళు తాగితే అయిపోయేది. 1 లీటర్ లేదు ఆడ, జస్ట్ 250 ml గ్లాస్ అంతే. జిమ్మోడు ఏం చేసిండు, రైస్ కుక్కుతా ఉన్నాడు నోట్లో, నేను వేడి కొరుగుతానేమో. ఫుడ్ బిర్యానీ, ఆడికి మిలిటరీ వాడు గెలిచింది ఇంట్లో. లేదు మీలా డబ్బులు సంపాదిద్దాం అనుకుంటున్నా. అడగండి క్వశ్చన్స్. ఇక్కడ టాటో వేసుకుంది, ఇక్కడ టాటో వేసుకుంటా అన్నది డబ్బులు సంపాదించడానికి. ఆవిడే చెప్పింది. ఆడియన్స్ రెస్పెక్ట్ బటన్, లౌడా బటన్ మీ జీలో పెట్టుకోండి. డూయింగ్ ఫర్ మనీ. ఆవిడ స్వార్థం కోసం చేస్తుంది. ఈయన కొడుకులు అబ్బా ఏదో ఉద్ధరిస్తుంది. ఇంత పెద్దగా ఓపెన్ చేస్తుంది నోరు, నోటి మీద హద్దు ఉండదు, పాడు ఉండదు, ఒర్రుడు తప్ప. ఆ వాయిస్కి నిజంగా జడ్జ్ చేసిన 1 hour 45 minutesకి అన్నిసార్లు అన్నారంట, నువ్వు నోరు ఎప్పుడు మూస్తావమ్మా అని. ఆ మైక్ అవసరం లేదన్న, ఆ మైక్ అనేది అవసరం లేదు. అందరికి లోపలికి పోయినాక బిగ్ బాస్ ఏమంటాడు, మైక్ వేసుకోండి. అప్పుడు శ్రీజ మీరు మైక్ తీసేయండి అంటాడు. నచ్చిన కలర్, నాకు ఏ డ్రెస్ వేసుకుంటే బాగుంటుందో ఆ డ్రెస్ లో ఆ టైంలో ఆ కలర్ ఇష్టం. నచ్చని ఫుడ్, నాకు నచ్చిన ఫుడ్ ఏంటంటే మటన్ అంత ఎక్కువగా నచ్చదు. నీకు నచ్చిన హీరో, పవన్ కళ్యాణ్. నీకు నచ్చని హీరోయిన్, నచ్చని హీరోయిన్ ఎవరు లేరు, అందులో నచ్చుతారు. చాలా ఇంకా నిన్ను ఎందుకు పంపించాలి బిగ్ బాస్ కి? నన్ను ఎందుకు పంపించకూడదు? వీడు మేము వేస్తాడు, వీడు పోస్ట్ వేస్తాడు, అదేదో పీకింది. నాకు అర్థమైతే అది మాట్లాడిన కన్వర్జేషన్ లో లిటరలీ పంచ్ లేదు. పంచ్ అంటే ఇప్పుడు మనం వేస్తాం మన రీల్స్ లో పంచ్ లేదు, కానీ ఈ మీమ్ పేజెస్ వాళ్ళు పంచులు క్రియేట్ చేస్తాడు, దాంట్లో వితౌట్ ఎనీ కాంటెక్స్ట్ పంచులు క్రియేట్ చేస్తుంది. ఎర్రి పొగలు చూడు ఇప్పుడు అది పాయింట్ కదా సార్. What is sudden surprise?
మాకు అంత ఎందుకంటే మేము యాక్చువల్ కామనర్స్ మాకు అసలు ఫాలోయింగ్ లేదు ఈ రీల్ ఓవర్ ఎడిట్ చేసిండో రియాలిటీ కదన్నా. ఇప్పుడు ఈ నేను ఒక మాట ఈ రీల్ ఓవర్ ఎడిట్ చేసిండో ఆ దీశాన్ని కుదురు పెట్టుకోమని ఆ బాడ ఎంత బీజేం వేసి చూడాడు అసలు ఏమైనా అర్థమవుతుందా వాయిస్ చదువుకునే వాళ్ళు రాజకీయాలకి దూరంగా ఉండాలని చెప్పింది ప్రియా చెప్పిన పాయింట్ అయితే కంపల్సరీ ఒప్పుకోవాల్సిన పాయింట్. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్స్ గా మీరిద్దరు కూడా ఏదో ఒక ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఉంటారు. మేబీ అది ఏ జానర్ లో అయినా కానీ కనెక్ట్ అయితే కంపల్సరీ ఉంటారు. మీకు ఒక ఓట్ బేస్ కానీ మిమ్మల్ని లైక్ చేసే పీపుల్ ఉంటారు. ఆమె చెప్పిన దాంట్లో మళ్ళీ అను ఇంకా ఈ శ్రీజ ఇద్దరు వచ్చి కుక్కల్లాగా పడుతున్నారు చూడు, నాకు పిచ్చ కోపం వచ్చింది. ఫెమినిస్టులు యు ఆర్ నాట్ సపోజ్ టు టాక్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఫెమినిస్ట్ అడ్డం పెట్టుకొని అలా మీద వాయిస్ ఎత్తచ్చా? మళ్ళీ మళ్ళీ అంటారు వీళ్ళు వచ్చి లే గెలుక్కుంటే రాలే. ఓకే, మనం ఇప్పటివరకు ఎన్ని కాంట్రవర్సీలు చేసినా మన అన్నింటిలో కొట్టుకుంటూనే వచ్చినాం. గెలుక్కుంటు రాలే, గెలుక్కుంటే వీళ్ళు ఊరుకోరని తెలిసే తెలుసు వస్తారు గెలుక్కుంటారు. మళ్ళీ మనం ఏమనము, మన ఇద్దరమే హ్యాండిల్ చేసినా సరే మీ పేజెస్ అన్ని టై అయిపోయి రాగానే దండపాలెం బ్యాచ్ అంట. నువ్వు కూడా పెట్టుకో బ్యాచ్. నేను కులేపుతున్నా, మాకైతే ఎటువంటి బ్యాచ్ లేదు, మాకైతే ఎటువంటి బ్యాచ్ లేదు. మేము జస్ట్ బ్రదర్హుడ్ పేరు మీద పనిచేస్తాం. నువ్వు తెచ్చుకో సిస్టర్హుడ్. ఆడవాళ్ళు కొట్లాడకపోతే చాలు. ఇదే రాజారాణి ఆడు పాపం ఫోన్ వాళ్ళ కొట్టుకో అంటే ఫోన్ వాళ్ళ కొట్టుకుంటాడు, టాటోలు వేసుకో అంటే టాటో వాళ్ళు అసలు నెత్తి వాళ్ళ కొట్టుకో అని చెప్పాలా. చాలా డిస్ప్లేట్ ఉంటాడు, వాళ్ళు చాలా డిస్ప్లేట్ ఉంటాడు. ఆయనకి ఛాతి మీద ఎంటికలు లేకపోయినా నాకు పీక్ అని వస్తుంటాడు ముంగటికి. అవునన్నా అదైతే దారుణం. వాడు పాపం ఇక్కడ ఛాతి మీద స్టిక్కర్ వేసి వీక్తున్నారు బాయ్. నేను ఒకటి చెప్పనా, ఇది ఏదో ఇది కానీ లాస్ట్ బీజిఎం ప్లేస్ అన్న నాకేమనిపిస్తుంది అంటే వాడు ఛాతి మీద పెట్టి స్టిక్కర్ వీక్కోవాలంటే వాడికి పక్క అది మనకు చూపించారు అనుకుంటా, ఇన్ని వేలు ఇస్తాం, నువ్వు చూసినావా వాళ్ళు కంటెస్టెంట్ కి ఇన్ని వేలు ఇస్తాం అని అంటారచ్చు. ఏమో మరి అదైతే డౌటే. కానీ ఆడోళ్ళు వాళ్ళున్న శ్రీముఖి ఇంకా బిందు మేము బీక్తాం అని వస్తున్నారు. అదే వీకిరి కూడా ఫస్ట్ నాకు కూడా వేరే మీనింగ్ వస్తుంది, మా ఇళ్ళ దగ్గర వద్దులే నాకుంటే. కాదాడు ఇట్లా ఇట్లా కొడుతున్నాడు చూడు. అంటే వాళ్ళ లైఫ్ లో ఏదైనా వీక్ అనరా అంటే బిగ్ బాస్ కి వెళ్ళి వీకినా అనుకుంటారు. వీళ్ళు ఇట్లాంటి టాస్క్లు ఇస్తారు, ఫోన్ వల్ల కొట్టుకో అంటే ఇట్లా డబ్బా ఫోన్ ఎత్తుకొని పోవాలి. వీళ్ళందరూ ఎందుకు అంత బాధలు పడుతున్నారు తెలుసా? ఆనెస్ట్గా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి ఈఎంఐ ఉంటుంది ఫోన్ మీద, నువ్వు రాసి పెట్టుకున్నామా. ఈఎంఐ ఉండోడే బాధపడతాడు. ఇప్పుడు ఈ ఫోన్ ఉంది పలగొట్టరా అంటే సరే రాబాయ్ పైసలు వస్తాయి నెక్స్ట్ మంత్, ఇప్పుడు ఇంకో 2 రోజుల్లో శాలరీ పడుతుంది కొనుక్కుందాంలే అని కొనుక్కుంటా. కొడితే కష్టపడి ఆయన హౌదాకి మించిన ఫోన్ కొంటాడు చూడు, ఆడు బాధపడతాడు. ఓకే, ఈ ఫోన్ అనే లూప్ లో పడిపోయి ప్రతి వాడు అదే కదా. ఇప్పుడు నేను కూడా మొదటిదాకా నార్మల్ ఫోన్ అలా కొత్త ఫోన్ ఇస్తుండొచ్చు. అది 16 ప్రో మోడల్ అది పలగొట్టుకుంది. ఫస్ట్ దెబ్బేస్తే నవదీప్ ఏమంటాడు అంత గట్టిగా పడలేదు అనుకుంటా అనగానే ఆడు ఇట్లా కొడుతున్నా అవలగాని లెక్క. ఆ సుత్తి బై మిస్టేక్ స్లిప్ అయ్యి అనుకున్న అమ్మాయి నెత్తికి దాకితే అయిపోయింది, స్పాట్లో కూడా డేటాడు. దాని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు బిగ్ బాస్. ఆ సీన్లు కట్ చేస్తారు. మిస్ అయిన ఏంటి చూస్తే మిస్ అయింది నాదే. బిగ్ బాస్ నువ్వు ట్రాజెడీ చూడు, ఆడొక్క ఛాన్స్ కోసం తడపడాల్సిన కావడానికి ఇవ్వకుండా ఆపిండు. ఇంకొకటి వచ్చిండు ఆ మాస్క్ మ్యాన్, నాకు ఇస్తే లేకపోతే లేదు నేను పోతా అన్నాడు. అని ఫస్ట్ తీసుకురాడు కూర్చోబెట్టారు, కూర్చోబెట్టారు అని. ఓకే, ఎవడైతే నాకు వద్దనుకుంటే వాళ్ళు తీసుకున్నారు, ఎవడైతే నాకు కావాలని లాస్ట్కి ఇచ్చిన ఆపర్చునిటీ. దునియాలో ఏంటంటే నువ్వు ముంగటోనికి జోకుతున్నావు అనుకో అని నేను దేకాడు. నువ్వు ఇస్తే ఈ రాబే లేకపోతే లేదంటే ఓకే రాబే రా అంటాడు. సెల్ఫ్ రెస్పెక్ట్ మీద కాంప్రమైజ్ అయితే ఆడుకుంటా దునియా. ఇదే నాకు ఇక్కడ 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 కంట్రోల్ ఉంది కాబట్టి నేను ఇక్కడ దాకా రాగలిగాను. టాస్క్ క్లియర్ అన్క్లియర్ వదిలేద్దాం. వచ్చిన టాస్క్ లాస్ట్ మీరు ఏమన్నారు, నేను ఎందుకు అడుగుతున్నాను తెలుసు కదా. నేను జనరల్ వాడికైతే చెప్పలేదు, అందరూ ప్రూఫ్ అక్కడ. నేను ఆనెస్ట్గా చెప్తున్నా, దొరికిపోయింది. ఓకే, ఇంట్లో ప్రీ ప్లాన్కి వచ్చింది అనుకో, ఏదో బరాబర్ సరే వదిలేసే. ఓకే, ఒకవేళ నేను పోతున్నా నాకు ఆఫర్ వచ్చింది అనుకో,
మీకు కూడా చెప్తా కదా, అరే నేను పోతున్నారా పోయి మీరు చూసుకోర్రి మళ్ళీ అకౌంట్ చూసుకోరు అని చెప్పి ఎవరికో అప్పచెప్పి పోతా, దోస్తులకు అందరికి చెప్పేస్తా కాల్ ఫోన్ ఎత్తలేను రా ఇట్లా బయటికి పోతున్నాను. అంత పెద్ద తప్పు కూడా కాదు బేసిక్గా నా దృష్టిలో. అంటే వాడు పట్టుకున్న పాయింట్ ఈజ్ లెజిట్ అన్న, అంటే అందరు ప్రీ ప్లాన్డ్ గా రారు, అందరికి ఐడియా అయితే రాదు. ప్రీ ప్లాన్డ్ గా రాకపోయినా ఇప్పుడు వీళ్ళందరూ చెప్పకుండా వచ్చారు, ఇంట్లో ఎవరు చెప్పకుండా వచ్చారు అనుకుంటారు. లాజికే కదా అది, లాజిక్ షోర్ గా చెప్పేస్తారు. కానీ మనీ టాస్క్ అవుతుందా అని చెప్పి మేబీ దట్స్ అంటే ఆ పిల్లకి కూడా తెలియదు కదా ఇట్లా టాస్క్లు పెడతారని. జస్ట్ ఒక హింట్ ఇచ్చింది దానికి, అరే నాకు హై అమౌంట్ కావాలి రాబాయ్, ఇట్లుంది రాబాయ్ అంటే అది వేసినట్టు. కానీ వీళ్ళ రియాక్షన్స్ చూడు నువ్వు, ఇక్కడ వీళ్ళ రియాక్షన్స్ ప్రతి దాంట్లో ఎవ్రీ వన్ ఇస్ లైక్ అరే పట్టుకున్నాడు రైట్ పాయింట్ అన్నట్టే ఉంది ప్రతి ఒక్క రియాక్షన్, నువ్వు సరిగ్గా అబ్జర్వ్ చేస్తావు. అది జస్ట్ ఆ కాల్ రికార్డింగ్ లాస్ట్లో ఇని హైలైట్ చేసినందుకు, అది కూడా టైంకి హైలైట్ చేసినాడు, ఆడు కావాలంటే అప్పుడే హైలైట్ చేయొచ్చు. అది అవునవును, అంటే సిచ్యువేషన్ యూజ్ చేసుకుని హైలైట్ చేసింది కాబట్టి తెలిసిపోయిందా. అరుగును కొట్టించుకొని అగ్ని పరీక్ష అయిపోయేంత వరకు ఉండాలి అని చెప్పాము మాస్క్ మ్యాన్ కి. అవును, అండ్ అతను చాలా స్పోర్టివ్ గా అలానే ఉన్నారు. వాడు చూడు డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాగా, ఫాలో కొట్టు మరి. నేను ఎర్రిపోకున్నా కాదురా అమరుణ్ణి, ఫాలో కొట్టండి. ఫాలో కొట్టు. ఆ రీల్స్ వద్దురా మాకని అడుగుతుర్రు బేసిక్గా పబ్లిక్, ఇడదానికి ఫాలో కొట్టమంటే. నా పేరు మొహమ్మద్ సమీర్. వట్టకాయలు టచింగ్ పర్ఫార్మెన్స్ కాదు. ఇప్పుడు వాడు మంచి ఎనర్జీతో వచ్చిండు, మంచి మైండ్ సెట్ మంచిగానే ఇచ్చిండు బేసిక్. ఇప్పుడు చూసిన ప్రోమోలు అయితే మరి అంత ప్రాబ్లం ఏమైంది తీసుకోవడానికి నాకు అర్థమవుతలే. ఇట్లాంటి తీసుకోవాలి ఇట్లాంటి, ఎందుకంటే వాడి వీడియోస్ లో కష్టంగా అనిపించింది, బాగా ఎఫర్ట్స్ ఉన్నాయి. డిఫరెంట్ గెటప్ లేసి వీడియోస్ చేయడం అంటే చిన్న విషయం కాదు. అయినా జర జడ్జెస్ ని చూస్తే జర బయాస్ ఉన్నారు, మంచిగా స్క్రిప్ట్ అయి వచ్చారు. మనం ఈ రికార్డింగ్ లో ఒకటి అనుకున్నాం, నీకు గుర్తుందో లేదో, వాళ్ళు నెగటివ్ ఉన్న క్యారెక్టర్స్ ని ఎక్కువ తీసుకున్నారు. ఇప్పుడు నువ్వు సరిగ్గా చూసుకున్నావు అంటే శ్రీజ దమ్ము గాని, అను గాని, దాని తర్వాత మాస్క్ మ్యాన్ గాని ఇది కొంచెం నెగటివ్ ఎఫెక్ట్ ఇచ్చే క్యారెక్టర్స్ ని కొంచెం బోల్డ్ గా ముందుకు పుష్ చేస్తున్నారు. ఎందుకో నీకే తెలియదు. కానీ నాకేమనిపించింది అంటే ఇది జస్ట్ గా టిఆర్పి స్టంట్. ఇది మంచి ఇది తెలుగులోనే ఫస్ట్ అనుకుంటా అన్న, బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే ముందు ఇట్లాంటి టిఆర్పి సార్ట్ ఆఫ్ సెలక్షన్ వాడుకోరు జస్ట్ అదే మామూలు కాదు. మరి తెలుగులో అన్న, తెలుగులోనే ఎక్కువ వచ్చింది. అందరూ పల్లవి ప్రశాంత్ లాగా వచ్చి ఓవర్ యాక్షన్ చేసేయకుండా ఉండాలి అని చెప్పి ఇది తీసుకున్నారు అని నా ఒపీనియన్. ఆ 100 రూపాయల కోసం వేయించుకున్నాడు. అది ఈ రోజు కథ, ఈ రోజు వీడియోకి. సో దట్స్ ఇట్ గైస్, ఈ రోజుకి ఇంతే. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.